మొదట ఉపాధ్యాయుడు ఒక సమస్యను లేవనెత్తే పరిస్థితిని సృష్టిస్తాడు. ఎలాంటి సమస్యని? ప్రశ్నల ద్వారా కావచ్చు, చర్చల ద్వారా కావచ్చు, క్షేత్ర పర్యటనల ద్వారా కానీ సృష్టించబడు సమస్య విద్యార్థి వయస్సుకి, అభిరుచులకి, ఆసక్తులకి ఆధారంగా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులే స్వయంగా ప్రాజెక్టును ఎన్నుకోవడానికి ముందుకు వచ్చేలా పరిస్థితిని మనం కల్పించాలి. అదే ప్రాజెక్టు పరిస్థితి అని అంటాం. నెక్స్ట్, విద్యార్థులు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పరిస్థితిని కల్పించిన తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యూహరచన చేస్తారు. ప్రాజెక్టు ఎంతవరకు విజయం సాధించింది అనున్నది ప్రాజెక్టు అమలుపరచడానికి వేసుకున్నటువంటి వ్యూహాన్ని ప్రాజెక్టు వ్యూహము లేదా వ్యూహరచన అని అంటాం. ఈ వ్యూహరచన అనంతరం ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క ఆసక్తులను, అభిరుచులను అనుగుణంగా చేసుకొని పనిని కేటాయిస్తాడు. ఈ ప్రాజెక్టు పనిని కేటాయించిన తర్వాత విజయవంతంగా జరిగిందా లేదా అనే విషయాన్ని విమర్శనాత్మకంగా చర్చిస్తారు. ప్రాజెక్టు నిర్వహణలో విద్యార్థులు చర్చించినటువంటి అంశాలన్నింటినీ కూడా మొదటి నుంచి చివరి వరకు ఒక మొత్తాన్నంతా ఒక నివేదికగా రాసి తయారు చేస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా సైన్స్ క్లబ్ని, సైన్స్ ఫెయిర్లని తీసుకోవచ్చు. నెక్స్ట్, ప్రాజెక్టు పద్ధతి యొక్క సూత్రాలను చూసినట్లయితే ప్రాజెక్టు పద్ధతి ఒక ప్రయోజనాన్ని సాధించే ఉద్దేశాన్ని ఎక్కువ ప్రాముఖ్యంగా ఉంటుంది. దీంట్లో అత్యంత ఆవశ్యకమైనటువంటి సూత్రం ఏంటి అంటే ఉపయోగితా సూత్రము లేదా అన్వయ సూత్రము అని అంటాం. ఈ ఉపయోగితా సూత్రంలో ఏంటి అంటే శాస్త్రవేత్తలు పరిశోధించినటువంటి పరిశోధనలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలని వినియోగించుకుంటూ ఒక ప్రాజెక్టు ప్రకారంగా అన్వయించుకునేటటువంటి సమస్యను పరిష్కరిస్తారు. అంటే ఈ సూత్రం ప్రకారంగా శాస్త్ర సిద్ధాంతాలకి, శాస్త్ర సమస్యలని సమస్య ప్రాధాన్యతను ఇవ్వటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దంత సూత్రం ఉంది 2123/2123. ఇది అన్ని జంతువులకి ఇమిడింపచేస్తుందా లేదా వేరే జంతువులకి ఏ విధంగా ఉంది అనేది చూడడం జరుగుతుంది. నెక్స్ట్, చేయడం ద్వారా నేర్చుకునే సూత్రం లెర్నింగ్ బై డూయింగ్. లెర్నింగ్ బై డూయింగ్ అనేది వైజ్ఞానిక పద్ధతుల్లో అతి ముఖ్యమైనటువంటి సూత్రం. ఈ లెర్నింగ్ బై డూయింగ్ సూత్రంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మానసికంగా కానీ, భౌతికంగా కానీ, శారీరకంగా కానీ కృంగిపోకుండా ఇతర పద్ధతులను కానీ, విషయాలను కానీ, పుస్తకాలలో కానీ, పేపర్లలో కానీ తెలుసుకొని దానికి సమస్య పరిష్కారం ఏ విధంగా చేయగలగాలి, ఈ పద్ధతిలో ముందు పనిచేయటం ద్వారా దానికి సంబంధించిన విషయాలను నేర్చుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీటిని వేడి చేసినప్పుడు నీటి ఆవిరి అంతా కూడా ఆ మూతకి పట్టి మూత కదులుతూ ఉంటుంది. అంటే ఇదేంటి చేయడం ద్వారా నేర్చుకోవడం. అదేవిధంగా ద్రవాభిసరణ అనే ప్రయోగంలో చూసినట్లయితే చేయడం ద్వారా నేర్చుకోవడం. ఒక పొర ద్వారా నీరు ఏ విధంగా బయటికి వస్తుంది అనేది చేయడం ద్వారా చూసి నేర్చుకుంటారు. అదేవిధంగా సమస్య పరిష్కార సూత్రం. దీని ప్రకారం జ్ఞాపక శక్తి కాకుండా ఆలోచన శక్తికి ప్రాముఖ్యత ఇస్తుంది. ఏ విధంగా ఆలోచన శక్తి? నిర్మాణాత్మకంగా కావచ్చు, విమర్శనాత్మకంగా కావచ్చు. ఆలోచించి ఏం చేయాలి? సమస్యకి పరిష్కరించే విధంగా సహాయపడాలి. అది ఎలా ఉండాలి? సమస్య పరిష్కారానికి ఆలోచనకు ప్రాధాన్యతనిచ్చే విధంగా ఉండాలి. అంటే జీవితం కేంద్ర స్థానంలో ఉంటుంది, విద్యార్థి జీవించడం ద్వారా నేర్చుకుంటాడు అనే సూత్రాన్ని విద్యార్థి తెలుసుకునే విధంగా ఉండాలి. నెక్స్ట్, సహజ వాతావరణ సూత్రం. సహజ వాతావరణంలో జీవించగలగాలి అంటే సమస్య పరిష్కార పద్ధతిలోనే పరిష్కరిస్తారు, కానీ సహజ వాతావరణంలో ఉండాలి. అంటే ఏదైతే ప్రాజెక్టుని ఇస్తున్నామో ఆ ప్రాజెక్టు యొక్క సహజ పరిస్థితులకు వెళ్ళి ఆ సమస్య యొక్క పరిష్కారాన్ని వెతకడము. ఈ పద్ధతిలో సహజ వాతావరణం చాలా ముఖ్యమైనది. సహజ వాతావరణంలో చేసేదే ప్రాజెక్టు పద్ధతి అని అంటారు. నెక్స్ట్, సహకార సూత్రం. విద్యార్థులు ప్రాజెక్టు పద్ధతిని ఇండివిజువల్గా కాకుండా సామూహికంగా గ్రూపు లెవెల్లో చేయడం జరుగుతుంది. ఒకరికొకరు కలిసిపోయి జట్టు లాగా ఏర్పడి వీళ్ళ యొక్క ఆలోచనలు ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, సమయోచిత సూత్రం. విద్యార్థులు సమయోచితంగా సమస్యకు పరిష్కారం కనుగొనడం నేర్చుకుంటారు. అంటే ఏదైనా ఒక సమస్యకి దొరికినట్లయితే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేది ఆలోచించగలుగుతారు.
ప్రాజెక్టు పద్ధతిలో విద్యార్థి స్వయం కృషితో విద్యను అభ్యసిస్తాడు. అన్వేషణ సమస్య పద్ధతుల్లో విద్యా ప్రణాళిక విద్యార్థి కేంద్రంగా ఉంటాడు, కానీ ప్రాజెక్టు పద్ధతిలో జీవితం కేంద్రంగా ఉంటుంది. విద్యార్థులకు పని అనుభవం కలిగించాలి అని చెప్పింది కొఠారి కమిషన్. నెక్స్ట్, అన్వేషణ ప్రాజెక్టు పద్ధతి యొక్క ప్రయోజనాలు ఏంటి అంటే, ఈ పద్ధతి మనోవైజ్ఞానిక శాస్త్ర అభ్యసన నియమాలకు అనుగుణంగా ఉంటుంది. ప్రాజెక్టు ఎంపిక అనేది సంసిద్ధత నియమము, ప్రాజెక్టు అమలు అభ్యాస నియమము, ప్రాజెక్టు పూర్తిగా తదుపరి సంతృప్తినిచ్చేది ఏంటి అంటే ఫలిత నియమం మీద ఆధారపడి ఉంటుంది. విద్యార్థులకు పని అనుభవం కల్పించబడుతుంది, శ్రమ తెలియదు, సహకార భావం తోటి విద్యార్థుల మధ్యన ఏర్పడుతుంది, ఆలోచన శక్తి, ఆత్మనిర్భరం, సహనం, సమయస్ఫూర్తి, తోటి వారితో కలిసి పనిచేయటం మొదలగున్న సుగుణాలన్నీ కూడా ఈ ప్రాజెక్టు పద్ధతిలో విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. విషయాన్ని నిశితంగాను నిక్కచ్చిగాను పరిశీలించడం జరుగుతుంది. విద్యార్థులు చేయటం ద్వారా జీవించడం ద్వారా నేర్చుకుంటారు కాబట్టి విషయాలను బట్టి పట్టాల్సిన అవసరం లేదు. తార్కిక పద్ధతిలో విషయాన్ని నేర్చుకుంటారు. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణనిచ్చి వారిలో శాస్త్రీయ వైఖరులను పెంపొందించబడుతుంది. ప్రాజెక్టును సాధించడానికి అనేక శాస్త్రాల నుంచి విషయాలను సేకరించి ఆ సేకరించిన విషయాల మధ్య సమన్వయాన్ని పాటించి ఆ వివిధ శాస్త్రాల మధ్య ఉండే సహసంబంధాన్ని కూడా విద్యార్థులకు సూచించడం జరుగుతుంది. మరి ప్రాజెక్టు పద్ధతి యొక్క పరిమితులు: తక్కువ జ్ఞానం సంపాదించుటకు సమయం అవసరము. మరి ఉపాధ్యాయుడు అన్ని సమయాలలో విద్యార్థుల పక్కన ఉండి సమగ్రమైన జ్ఞానం కలిగి ఉండాలంటే ఉండలేకపోవచ్చు. నెక్స్ట్, ప్రాథమిక స్థాయిలో ఉపయోగకరంగా ఉండదు. ఉన్నత స్థాయిలో మాత్రమే విషయాలన్నీ ప్రాజెక్టు పద్ధతుల్లో అమలుపరచవచ్చు. సిలబస్ సిద్ధపరచడం చాలా కష్టం. టైం టేబుల్ నిర్వహించలేము. అనుకున్న సమయంలో పూర్తి చేయలేము. ఈ పద్ధతి ద్వారా విద్యార్థులకు సిద్ధాంతపరమైన జ్ఞానం లోతుగా అలవడదు. అలాగే సరిపడు పుస్తకాలు విద్యార్థులకి అందుబాటులో ఉండడం కష్టం. అన్ని సౌకర్యాలతో కూడిన ప్రయోగశాలలు కానీ గ్రంథాలయాలు కానీ ఏర్పరచుట సాధ్యం కాదు. కొన్నిసార్లు ప్రజ్ఞాశీలి అయినటువంటి విద్యార్థి పైన భారం పడాల్సిన అవసరం ఉంటుంది. జట్టులో మందబుద్ధులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ప్రాజెక్టు సన్నగిల్లిపోవచ్చు. కాలక్రమ పట్టిక రూపకల్పన చేయాలంటే అంత సులువైన విషయము కాదు. మరి ప్రాజెక్టు పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర ఎంతవరకు ఉంటుంది? అన్వేషణ పద్ధతిలో మాదిరిగానే ఇక్కడ కూడా మిత్రుడు, మార్గదర్శకుడిగా ఉండాలి. విద్యార్థులు ముందుకు వచ్చి ధైర్యంగా ప్రాజెక్టును ఎంచుకునేలా ఉన్ముఖీకరణ చేసే విధంగా ఉండాలి. ప్రోత్సాహాన్ని అందిస్తూ ప్రజాస్వామ్య వాతావరణంలో కల్పించే విధంగా ఉండాలి. సర్వం తెలిసిన వారు కాక చేసి చూద్దాం, పరిశీలించి చూద్దాం అన్నట్టుగా ముందుకు సాగితే విద్యార్థులకు ఆలోచన, ప్రేరణ అనేది కలుగుతుంది. చాకచక్యంతో వ్యవహరించాలి. నెక్స్ట్, ఈ అన్వేషణ పద్ధతికి ప్రాజెక్టు పద్ధతికి మధ్యన మనము భేదాలను చూసినట్లయితే అన్వేషణ పద్ధతి వ్యక్తిగతంగా ఉంటుంది, ప్రాజెక్టు పద్ధతి సామూహికంగా ఉంటుంది. ఈ అన్వేషణ పద్ధతిలో సమస్యా పరిష్కారం ప్రయోగశాలలో జరుగుతుంది. ప్రాజెక్టు పద్ధతిలో సమస్యా పరిష్కారం సహజ వాతావరణంలో జరుగుతుంది. ఇక్కడ అన్వేషణ పద్ధతిలో విద్యార్థి కేంద్ర స్థానంలో ఉంటాడు. ప్రాజెక్టు పద్ధతిలో విద్యార్థితో పాటు జీవితం కూడా కేంద్ర స్థానంలో ఉంటుంది. అన్వేషణ పద్ధతి ఆచరణ ద్వారా అభ్యసనం జరుగుతుంది. ప్రాజెక్టు పద్ధతి జీవించడం ద్వారా అభ్యసనం జరుగుతుంది. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ప్రక్రియకు ప్రాధాన్యం ఇచ్చేది అన్వేషణ పద్ధతి అయితే, సహజ వాతావరణంలో ప్రయోజనానికి ప్రాధాన్యతనిస్తుంది ప్రకల్పన పద్ధతి. మరి కారణాలు అడిగి తెలుసుకోవటము, హేతువాద దృక్పథము, ఆత్మవిశ్వాసము అనేది అన్వేషణ పద్ధతిలో ఏర్పడుతుంది. పని అనుభవము, జట్టు అనుభవము, సహకార ధోరణి, నెక్స్ట్ సమయస్ఫూర్తి, జట్టు భావన, ఇవన్నీ ప్రకల్పన పద్ధతుల్లో ఉంటాయి. తారండైక్ యొక్క అభ్యాస నియమం పైన ఆధారపడి పనిచేస్తుంది అన్వేషణ పద్ధతి. తారండైక్ యొక్క సంసిద్ధతా నియమము, అభ్యాస నియమము, ఫలిత నియమము మూడింటిపైన ఆధారపడి పనిచేసేది ప్రాజెక్టు పద్ధతి. ప్రణాళిక రచన అనేది అన్వేషణ పద్ధతిలో ఉండదు.
ప్రాజెక్టు పద్ధతిలో కూడా ప్రణాళిక రచన ఉంటుంది, కానీ దాని సమయాన్ని ఊహించలేము. మూల్యాంకనము అన్వేషణ పద్ధతిలో ఉండదు, ప్రాజెక్టు పద్ధతిలో మూల్యాంకనం చేయవచ్చు. ఈ విధంగా ప్రాజెక్టు పద్ధతికి అన్వేషణ పద్ధతికి మధ్యన భేదాలు. అదేవిధంగా ప్రయోగ పద్ధతి. ఈ ప్రయోగ పద్ధతి ప్రయోగాత్మక పని విజ్ఞాన శాస్త్రానికి వెన్నెముక లాంటిది. ఎప్పుడైతే విజ్ఞాన శాస్త్రానికి జీవశాస్త్రం ఎలా అయితే వెన్నెముకగా ఉంటుందో, అదేవిధంగా ప్రయోగాత్మక పని కూడా విజ్ఞాన శాస్త్రానికి వెన్నెముక. విజ్ఞాన శాస్త్ర బోధనకు ఎంతో ఉపయోగకరమైనటువంటి పద్ధతి. ఈ పద్ధతిలో ముందుగా ఒక చర్చ ప్రారంభించబడి, ఆ చర్చ ద్వారా ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రాకల్పనలను రూపొందించబడతాయి. ఇందులో సిద్ధాంతాలను రుజువు చేయటం, కొత్త సిద్ధాంతాలను రూపొందించడం జరుగుతుంది. మరి ప్రయోగ పద్ధతిలో ప్రయోగ విధానాన్ని చూసినట్లయితే విషయానికి ప్రక్రియలకు రెండింటికి ప్రాధాన్యతనిస్తాము. విద్యార్థితో పాటు ఉపాధ్యాయుని పాత్ర కూడా విస్తృతంగా ఉంటుంది. విజ్ఞాన శాస్త్రానికి కుటీర పరిశ్రమకు మధ్య సహసంబంధాన్ని ఏర్పరిచేది ప్రయోగ పద్ధతి అని అంటాము. మరి ఈ ప్రయోగ పద్ధతి 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రయోగ పద్ధతి 1లో చూసినట్లయితే సరిపడు ప్రయోగం చేసేటప్పుడు ప్రయోగ పరికరాలు ఉన్నప్పుడు అందరూ విద్యార్థుల చేత ప్రయోగాలు చేయిస్తారు. ఎలాంటి భేదాభావం లేకుండా ఒకేసారి అందరూ అభ్యసిస్తారు. ఇది ప్రయోగ పద్ధతి 1లో జరిగేది. ప్రయోగ పద్ధతి 2లో తగినన్ని పరికరాలు లేనప్పుడు విద్యార్థులను చిన్న చిన్న గ్రూపులుగా చేసి విభజించి ఒక ప్రయోగాన్ని, ఒక ఉద్దేశం గల వేర్వేరు ప్రయోగాలను ఒక్కొక్క గ్రూపుకి ఇచ్చి ప్రయోగాలు నిర్వహిస్తారు. ఇది ప్రయోగ పద్ధతి 2. అదేవిధంగా ప్రయోగం పూర్తి చేసిన తర్వాత ఒక గ్రూపుకు వేరొక గ్రూపుకు పూర్తి చేసిన ప్రయోగాలు మార్పిడి చేయబడతాయి. ఈ విధంగా అన్ని గ్రూపులు అన్ని ప్రయోగాలను చేసే విధంగా చూస్తారు. నెక్స్ట్ ప్రయోగ పద్ధతి 3లో చేయవలసిన ప్రయోగం చాలా పెద్దదై క్లిష్టమై ఉన్నప్పుడు లేదా ఆ ప్రయోగంలో చిన్న చిన్న భాగాలుగా చేసి ఒక్కో భాగానికి ఒక్కో గ్రూపుకు ఇస్తారు. ఇలా ఇవ్వడం వల్ల విద్యార్థులు అన్ని భాగాలు పూర్తి చేసిన తర్వాత అన్ని భాగాలు సమన్వయపరిచి ఒక నివేదికను తయారు చేయడం జరుగుతుంది. ఇలా ప్రయోగ పద్ధతి 1, 2, 3లో జరుగుతుంది. ఈ ప్రయోగ పద్ధతి 3లో జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటిలోకెల్లా చూస్తే విద్యార్థులు లాబొరేటరీలో విషయాన్ని, ప్రక్రియను రెండూ ఒకేసారి సమస్య పరిష్కారం వైపుకు రూపుదిద్దుకునేలా ఉంటాయి. మరి ప్రయోగ పద్ధతిలో బోధించాల్సిన అటువంటి పాఠాలు కిరణజన్య సంయోగక్రియలో CO2ని వినియోగించడం, లేదా కిరణజన్య సంయోగక్రియలో O2 విడుదల కావడం, లేదా శ్వాసక్రియ, గ్లైకాలిసిస్, క్లబ్స్, ఎలక్ట్రాన్ రవాణాలు ఏ విధంగా జరుగుతాయి, లేదా ద్రవాభిసరణము, విసరణము, ఇలాంటివన్నీ కూడా ప్రయోగశాలలో ప్రయోగ పద్ధతిలో బోధించాల్సినటువంటి పాఠాలు. మరి ఈ ప్రయోగ పద్ధతి యొక్క ప్రయోజనాలు ఏంటి? శాస్త్రీయ పద్ధతిలో శిక్షణనిస్తుంది, శాస్త్రీయ వైఖరులను పెంపొందిస్తుంది, సహకారాన్ని, సంఘీభావాన్ని మొదలగున్నవి లక్షణాలను అలవడతాయి. పాఠ్య విషయాలు ప్రయోగాత్మకంగా నిరూపించవచ్చు. మరి అదేవిధంగా విద్యార్థుల్లోకి ప్రయోగ నైపుణ్యాలను మెరుగుపరచవచ్చు. ఈ విధంగా ప్రయోగ పద్ధతి యొక్క ప్రయోజనాలు. మరి పరిమితులు, అన్ని సదుపాయాలు కలిగినటువంటి ప్రయోగశాలలు ఏ పాఠశాలల్లో కూడా లేవు, చాలా ఖర్చుతో కూడుకున్నది. నెక్స్ట్ ఆమ్లాలతో కూడినటువంటి ప్రయోగాలు చేయాలన్నప్పుడు క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తక్కువ మంది విద్యార్థులు ఉండాలి, ప్రతిభావంతులైనటువంటి ఉపాధ్యాయులు ఉండాలి, ప్రతిభావంతులైనటువంటి విద్యార్థుల చేత చేయించగలగాలి. సకాలంలో సిలబస్ పూర్తి కాదు. మరి అన్ని పాఠ్యాంశాలని ప్రయోగాల ద్వారా బోధించలేము. మరి ఇది జీవశాస్త్రం యొక్క ప్రయోగ పద్ధతి పరిమితులు. అదేవిధంగా శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్ అని అంటాము. ఈ సైంటిఫిక్ మెథడు సత్యాన్వేషణ లేదా జీవన విధానం, వైజ్ఞానిక పద్ధతి అని అంటాము. ఈ సత్యాన్వేషణలో శాస్త్రవేత్త ఉపయోగించేటటువంటి పద్ధతిని శాస్త్రీయ పద్ధతి అని అంటాము. ఈ శాస్త్రీయ పద్ధతికి సోపానాలను వివరించింది కార్ల్ పియర్సన్, కీస్లర్ అనే శాస్త్రవేత్తలు
తెలియజేయడం జరిగింది. ఈ శాస్త్రీయ పద్ధతిలో సోపానాలను 9గా ఉంటాయి. సమస్యను గుర్తించడం, సమస్యను నిర్వహించడం, సమస్యను విశ్లేషించడం, దత్తాంశాలను సేకరించడం, దత్తాంశాలను ప్రతిక్షేపించడం, ప్రాక్కల్పనలను ప్రతిపాదించడం, ప్రాక్కల్పనలను పరీక్షించడము లేదా ప్రయోగ నిర్వహణ, సాధారణీకరించడం, కొత్త పరిస్థితులలో అన్వయించడము. ఇవన్నింటిలోకెల్లా రెండవ సోపానంలో ఉన్నటువంటి సమస్యను నిర్వహించడంలో మరి సమస్య స్వభావము, సమస్య పరిధి, సమస్య స్వరూపం అనేది తెలుస్తుంది. ఈ సమస్యని విశ్లేషించడంలో అన్ని సమస్యలను ఒకే దగ్గరికి చేర్చి పూరణ జరిగి ఇందులోనే సమస్య పరిష్కారం ద్వారా ఎంచుకునే లక్ష్యాలు అనేవి ఎంచుకోవడం జరుగుతుంది. దత్తాంశాలను సేకరించేటప్పుడు విద్యార్థులు నైపుణ్యంగా దత్తాంశాలను సేకరించడం జరుగుతుంది. అదేవిధంగా దత్తాంశాలను ప్రతిక్షేపించడం నైపుణ్యాలను ప్రదర్శిస్తాడు. ఎలాంటి నైపుణ్యాలను ప్రదర్శిస్తాడు? కష్టతరమైనటువంటి సోపానం ఏంటి అంటే దత్తాంశాలని ప్రతిక్షేపించడం. తర్వాత ఈ సైంటిఫిక్ మెథడ్లో మెండల్ అనువంశిక సూత్రాలని కానీ లేదా చిక్కుడు గింజ మొలకెత్తడానికి కావలసినటువంటి పరిస్థితులను లేదా విత్తనాలు ఏ నెలల్లో ఎంత త్వరగా మొలకెత్తుతాయి అనే అనువైన పరిస్థితులను చూపించటము, వీటన్నింటినీ కూడా ఈ శాస్త్రీయ పద్ధతిలో మనం చూపించవచ్చు. అలాగే వైరస్ వ్యాధులను, బ్యాక్టీరియల్ వ్యాధులను లేదా పాలను పెరుగుగా మార్చేటటువంటి ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియాలను కూడా శాస్త్రీయ పద్ధతిలో వారికి చూపించవచ్చు. నెక్స్ట్ బోధనా ఉపగమాలు. ఒక నాణానికి పద్ధతి ఉపగమాలు ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా బోధనా పద్ధతులు బోధనా ఉపగమాలు ఉంటాయి అని తెలుసుకున్నాము. జీవశాస్త్ర బోధనలో ప్రస్తుతం వాడుకలో ఉన్నటువంటి బోధనా ఉపగమాలు 2. అవి ఏంటివి? ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. అయితే వీటిని గణిత శాస్త్ర బోధనలో ప్రత్యేక బోధనా పద్ధతులుగా వాడుతున్నారు. మరి ఆ బోధనా పద్ధతులు ఆగమన పద్ధతి. ఆగమన పద్ధతి అంటే ఏంటి? ఆగమనము అంటే రాక, వచ్చేటటువంటి ఒక దాని నుంచి వచ్చేటటువంటి రాకని, ఏదైతే రాక ఉందో ఆ రాకని ఆగమన పద్ధతి అని అంటాము. ఉపాధ్యాయుడు బోధనా పద్ధతిలో అనుసరించే మార్గాన్ని ఉపగమము అని అంటున్నాం. మరి సాధారణీకరణాన్ని రూపొందించడం ఆగమనమైతే సాధారణీకరణాన్ని పరీక్షించడము నిగమనం అవుతుంది. మరి తెలిసిన విషయం నుంచి తెలియని విషయాన్ని తెలపడం, మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలను రాబట్టడం, ఉదాహరణల నుంచి సూత్రాలను రాబట్టడం, ప్రత్యేక అంశం నుంచి సామాన్య అంశాన్ని తెలపడం, నిర్దిష్ట అంశాల నుంచి సామాన్య సూత్రాలని రాబట్టడం, ఇవన్నీ ఆగమన పద్ధతి యొక్క లక్షణాలు. మరి ఆగమన పద్ధతిలో తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి రాబట్టడం. తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి రాబట్టడము అంటే చిక్కుడు మొక్క యొక్క వేరు చూసినట్లయితే బొడిపలు ఉండడం, బఠానీ గింజ మొక్క యొక్క వేరులో కూడా బొడిపలు ఉండడం, లేదా వేరుశనగ మొక్కను పరిశీలించినప్పుడు దాని వేరుశనగ మొక్క యొక్క వేరులో కూడా బొడిపలు ఉండడం గమనిస్తాం. అంటే ఈ లెగ్యూమ్ మొక్కల జాతిలో ఉన్నటువంటి వేరు బొడిపలు ఉంటాయి అని ఒక సాధారణీకరణం ఇవ్వటము. లేదు, కుక్కలో రదనికలు పొడవుగా ఉన్నాయి, పిల్లిలో రదనికలు పొడవుగా ఉన్నాయి, లేదా పులిలో రదనికలు పొడవుగా ఉన్నాయి అనేది గమనించాం. ఇవన్నింటినీ గమనించిన తర్వాత మాంసాహారులన్నింటిలో కూడా రదనికలు పొడవుగా ఉంటాయి అని జనరలైజేషన్ చేయడాన్ని ఆగమన పద్ధతి అని అంటాము. లేదా ఉదాహరణల నుంచి సూత్రాలను రాబట్టడం. ఎలాంటి ఉదాహరణల నుంచి సూత్రాలు రాబట్టడం? కోడి కూడా గుడ్లు పెడుతుంది, పావురం గుడ్లు పెడుతుంది, పిట్టె గుడ్లు పెడుతుంది, బాతు గుడ్లు పెడుతుంది. అంటే పక్షులన్నీ అండోత్పాదకాలు. ఈ పక్షులన్నీ అండోత్పాదకాలు అని ఏదైతే జనరలైజేషన్ ఉందో ఉదాహరణల నుంచి ప్రత్యేక అంశాన్ని రాబట్టడము లేదా సూత్రాన్ని రాబట్టడము అంటాం. ఇంకా ఆగమన పద్ధతిలో చూసినట్లయితే నిర్దిష్ట అంశాల నుంచి సామాన్య సూత్రాలు రాబట్టడం. ఏంటి నిర్దిష్ట అంశాల నుంచి సామాన్య సూత్రాలు రాబట్టడము అని అంటే నిర్దిష్ట అంశాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మల్లె పువ్వులు రాత్రిపూట వికసిస్తాయి, సన్నజాజి పువ్వులు రాత్రిపూట వికసిస్తాయి,
అదేవిధంగా వీరజాజి పూలు కూడా రాత్రిపూట వికసిస్తాయి. అంటే రాత్రిపూట వికసించే పువ్వులు సువాసనను కలిగి ఉంటాయి అని చేయడం. నెక్స్ట్, ఈ ఆగమన పద్ధతికి జీవన్ అనే శాస్త్రవేత్త ప్రత్యేక సత్యాలు నుంచి సాధారణ సత్యాలకు వస్తాయి అని చెప్పడము, పౌలర్ అనే శాస్త్రవేత్త నిర్దిష్ట అంశము నుంచి సాధారణ అంశం వరకు ఆగమన పద్ధతి వస్తుంది అని తెలియజేయడం జరిగింది. ఆగమన పద్ధతి అయితే నిగమన ఫలితము అని అనడం జరుగుతుంది. నెక్స్ట్, నిగమన పద్ధతి సామాన్య అంశం నుంచి ప్రత్యేక అంశాలు, అమూర్తము నుంచి మూర్తము, సూత్రము నుండి ఉదాహరణలు. అంటే ఆగమన పద్ధతి, ఆగమము అంటే రాక, నిగమము అంటే పోక, రాక పోక. అంటే ఇక్కడ ఏంటి, లోహాలన్నీ వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అని చెప్పాను. అప్పుడు ఏం చేస్తాడు, ఇది సామాన్య అంశము. ప్రత్యేక అంశాలకు వెళ్ళాలి అంటే రాగిని వేడి చేసి చూడడం వ్యాకోచించింది, ఇనుమును వేడి చేశాము వ్యాకోచించింది, లేదా ఇత్తడిని వేడి చేశాడు వ్యాకోచించింది. అంటే అప్పుడు ఏంటి, ఏదైతే సామాన్య అంశం ఉందో అంటే లోహాలన్నీ వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అమూర్తము నుండి మూర్తము, ఏదైతే తెలియని విషయం ఉందో ఆ తెలియని విషయం నుంచి తెలిసిన విషయం వైపు రావడము. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, తల్లివేరు వ్యవస్థ ఉంది. ఈ తల్లివేరు వ్యవస్థ ద్విదళ బీజ మొక్కల్లో ఉంటుంది అని చెప్పడం. ద్విదళ బీజ మొక్కల్లో ఉన్నటువంటి తల్లివేరు వ్యవస్థ అన్ని మొక్కలని పరీక్షించి చూడడం. ఇలా అమూర్తము నుంచి మూర్తం వరకు రావడం. సూత్రం నుంచి ఉదాహరణల వైపుకు రావడాన్ని నిగమన సూత్రము అని అంటాము. ఆగమన సూత్రానికి, ఆగమనం ఉపగమానికి, నిగమన ఉపగమానికి మధ్య భేదాలు చూసినట్లయితే ఉదాహరణలు సూత్రం నుంచి వస్తాయి, సూత్రం నుంచి ఉదాహరణలు నిగమన పద్ధతి వస్తుంది. ప్రత్యేకాంశాల నుంచి సార్వత్రిక అంశాలు వస్తాయి, సార్వత్రిక అంశాల నుంచి ప్రత్యేక అంశాలు వస్తాయి. మూర్తం నుండి అమూర్తం ఆగమనం అయితే అమూర్తము నుండి మూర్తము నిగమనము. మరి సుదీర్ఘ విధానము ఆగమనము అవకాశమే లేదు, దగ్గరలో జరుగుతుంది. అవగాహన అంత అవసరం లేదు ఆగమన పద్ధతికి. సంక్షిప్త విధానము, దానికి సంబంధించిన సమాచారము పూర్తిగా నిగమన పద్ధతికి ఉండాలి. మరి సృజనాత్మకతని పెంపొందింపజేస్తుంది ఏది, ఆగమన పద్ధతి. కానీ నిగమన పద్ధతి జ్ఞాపక శక్తి అవసరము, దానిని పరీక్షించే విధంగా, పెంపొందించే విధంగా, ప్రయోగాన్ని నిర్వహించే విధంగా, పరిశీలించే విధంగా జ్ఞాపక శక్తిని పెట్టుకోవడం జరుగుతుంది. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. బోధనా పద్ధతుల్లో సూచనలు ఇచ్చినటువంటి కమిషన్లు ఉన్నాయి. 1 మొదలియార్ కమిషను, 2 కొటారి కమిషన్. మొదలియార్ కమిషన్లో ప్రాజెక్టు పద్ధతికి సంబంధించిన అంశాలను చెప్పడం జరిగింది. జ్ఞానాన్ని పని అనుభవం ద్వారా కల్పించాలి. 2వది పనితో చక్కటి సంబంధాన్ని కల్పించాలి. ఆలోచనతో కూడినటువంటి సంభాషణ, భావ ప్రకటనతో, హాస్యచతురతతో కూడినటువంటి వివరణ అనేది ఉండగలగాలి. జ్ఞానాన్ని స్వయంగా చొరవతో, సమస్య దృక్పథంతో నేర్చుకునే విధంగా ఉండాలి. నెక్స్ట్, మౌఖికంగా, కంఠస్థంగా విషయాన్ని తెలుసుకోగలిగే విధంగా ఉండాలి. నెక్స్ట్, చదవడంలో శిక్షణనిచ్చే విధంగా ఉండేలా ఉండాలి. నెక్స్ట్, విద్యార్థులు తమ స్థాయికి తగ్గట్టుగా ముందుగానే ముందుకు వెళ్ళేటట్టు ఉన్ముఖీకరణ, ప్రేరణ జరిగే విధంగా ఉండాలి. సముదాయకం, సహకారము, జట్టు భావన, పని అనుభవం కలిగే విధంగా ఉండాలి. నెక్స్ట్, విరివిగా ప్రాజెక్టులు అవకాశం ఇవ్వగలగాలి. ఇవన్నీ కూడా మొదలియార్ కమిషన్ ఇచ్చినటువంటి సూచనలు. మొదలియార్ కమిషన్ 1952-54లో జరిగింది. ఈ మొదలియార్ కమిషన్ ఇచ్చినటువంటి ఇన్ని అంశాలన్నీ కూడా ప్రాజెక్టు పద్ధతిని లేదా ప్రకల్పన పద్ధతిని మోటివేట్ చేస్తున్నట్టుగా ఉన్నటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, 2వది కొటారి కమిషన్ 1962-64 కమిషను ఏం చెప్పారు అంటే, ప్రస్తుతం టీచర్లందరూ కూడా ఉపన్యాస పద్ధతిని పాటిస్తున్నారు. పరిశీలనకు, విషయావగాహనకు స్థానం లేకుండా ఉంది. నెక్స్ట్, ప్రాథమిక దశలో విజ్ఞాన శాస్త్రానికి వ్యవసాయము, పరిశ్రమలు,
ఆరోగ్యము ఇలాంటి అన్నింటిపైన మధ్య సహసంబంధం కలిగే విధంగా ఉండాలి. నెక్స్ట్ సెకండరీ స్థాయిలో మాత్రం గృహ సాంకేతికత్వానికి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి స్థానం కల్పించాలి. నెక్స్ట్ మన బోధనలలో బలహీనమైనటువంటి ప్రయోగశాలలని ఏం చేయాలి, బలవంతులనుగా చేయాలి. అంటే ప్రయోగశాలలని బాగా ఎక్కువగా ఉంచాలి అని చెప్పడం జరిగింది. విద్యార్థి కళ్ళ ముందు విజ్ఞాన శాస్త్రం అనేది కనిపించగలగాలి. అంటే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి మ్యాగజైన్లని, సైన్స్ పుస్తకాలని విద్యార్థికి అందచేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ కొఠారి కమిషన్ చెప్పినటువంటి అంశం ఏంటి అంటే లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా విద్యార్థికి ప్రాథమిక స్థాయిలో అదేవిధంగా మాధ్యమిక స్థాయిలో ఉన్నత స్థాయిలో అంశాలను అందించే విధంగా ఉండాలి. ఉపాధ్యాయుడు మార్గదర్శకంగా ఉండాలి. అదేవిధంగా విద్యార్థులకు జట్టు భావన, పని అనుభవం, సహకార ధోరణి ఇవన్నీ ఏర్పరిచే విధంగా ఉండాలి అని కొఠారి కమిషన్ తెలియజేసినటువంటి అంశాలు. మొదలియార్ కమిషను, కొఠారి కమిషన్లో ఉన్నటువంటి అంశాలు వీటన్నింటినీ తీసుకొని ప్రాథమిక స్థాయిలో కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. విద్యార్థులకి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు ఆలోచనను రేకెత్తించే విధంగా ఉండాలి, కానీ అత్యంత తక్కువ విధానంలో కలిగి ఉండాలి. నెక్స్ట్ ప్రాథమిక స్థాయిలో ఆరోగ్యానికి సంబంధించి మానవ శరీరానికి సంబంధించినటువంటి విషయాలను మాత్రమే ప్రాజెక్టు పనులలో ఇచ్చే విధంగా ఉండాలి అని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ మాధ్యమిక స్థాయిలో గృహ సాంకేతికత్వం, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రాజెక్టులను ఎంత ఎక్కువగా ఇస్తే అంత మంచిగా ఉంటుంది. నెక్స్ట్ విద్యార్థుల్లో సహకార ధోరణి అనేది ఏర్పాటు చేసే విధంగా ప్రాజెక్టులను ఎంచుకోవాలి. నెక్స్ట్ ప్రాజెక్టుని ఒక ఇంటి పనిగా ప్రతిరోజు విద్యార్థులకు ఇచ్చే విధంగా చూడాలి. ప్రాజెక్టు పనుల వల్ల విద్యార్థికి జీవితం అంటే ఏంటో నేర్చుకుంటాడు అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉన్నత స్థాయిలో చూసినట్లయితే విద్యార్థి సహజ వాతావరణంలో జీవిస్తూ ప్రాజెక్టు పద్ధతిలో లాగా జీవితంలో ఏ విధంగా ఉండాలి అనేది నేర్చుకునే విధంగా ఉన్నత స్థాయిలో ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇవన్నింటినీ కూడా బోధనా పద్ధతుల్లో వివరించడం జరిగింది. మరి బోధనా పద్ధతులు, బోధనా ఉపగమాలని ఓవరాల్గా మనం చూసినట్లయితే బోధనా పద్ధతులన్నింటిలోకెల్లా విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు చాలా ముఖ్యమైనవి. ఆ 4 పద్ధతులు కూడా సరళం నుంచి సంక్లిష్టం వైపుకు విషయాన్ని ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ 4 పద్ధతుల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పద్ధతి ఏమిటి అని అడిగితే కనుక శాస్త్రీయ వైఖరి లేదా ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అని చెప్పడం జరగవచ్చు. తర్వాత లెర్నింగ్ బై డూయింగ్, ప్రకల్పన పద్ధతి లేదా ప్రాజెక్టు పద్ధతి. ఈ పద్ధతుల్లో ఇంకా ఆచరణకి దగ్గరగా ఉండేటటువంటి పద్ధతి ఏంటి అని అడుగుతారు. ఆచరణకి దగ్గరగా ఉండేటటువంటి పద్ధతి ఏ పద్ధతి? ప్రకల్పన పద్ధతినా లేదా ప్రకల్పన పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రయోగ పద్ధతి, శాస్త్రీయ వైఖరి పద్ధతి అని అడగడం జరుగుతుంది. ఇలా సహజ వాతావరణంతో సంబంధం కలిగి ఉన్నటువంటి పద్ధతి ఏమిటి? సహజ వాతావరణము అనగానే మనకి గుర్తుకు వచ్చేది ఏంటిది? ప్రకల్పన పద్ధతి. అదేవిధంగా ఒక క్వశ్చన్ని మనం కనుక ఉదాహరణగా చూసినట్లయితే ఎక్స్ అనే విద్యార్థి వేప చెట్టులో, చింత చెట్టులో, మామిడి చెట్టులో తల్లివేరు వ్యవస్థని చూసి దాన్ని గమనించి ద్విదళ బీజ మొక్కలలో తల్లివేరు వ్యవస్థ ఉంది అని చెబుతాడు. అయినా ఆ విద్యార్థిలో ఉన్నటువంటి ఉపగమము 1 ఆగమన, 2 నిగమన, 3 1 and 2 లేదా 4 ప్రయోగ పద్ధతి. ఇక్కడ ఆన్సర్ ఏంటి? తల్లివేరు వ్యవస్థని దేంట్లో చూశాడు? వేప చెట్టులో, చింత చెట్టులో, ఇంకా పై చెట్లల్లో అన్నిట్లలో చూసిన తర్వాత ఒక సాధారణీకరణం జనరలైజేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఆగమన పద్ధతి. రాక అనేది ఆగమన పద్ధతి ద్వారా జరుగుతుంది కాబట్టి ఆగమన పద్ధతి అనేది చెప్పగలిగే విధంగా ఉండాలి. నెక్స్ట్ నేర్చుకొని చేస్తాడు కాబట్టి
ఉన్నటువంటి ఉపగమాలలో ఈ క్రింది వాణిలో మనోవైజ్ఞానిక పద్ధతి కానిది అని అంటాడు. అన్వేషణ పద్ధతి, ప్రయోగ పద్ధతి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. అంటే మనోవైజ్ఞానిక పద్ధతి కానటువంటిది నిగమన పద్ధతి. ఎందుకంటే దీంట్లో నేర్చుకొని చేస్తాడు కాబట్టి ఇది మనోవైజ్ఞానిక పద్ధతి కాదు. ఇలాంటివన్నీ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అభ్యర్థులు. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో ఫలితాలు ఈ క్రింది వాటిని సూచిస్తాయి. ఆగమన పద్ధతి లేదా నిగమన పద్ధతి. 2 మూడోది ఆగమన నిగమన. 4 పైవేవి కావు. అంటే ఫలితాలను సూచించేవి ఏంటివి? నిగమన పద్ధతులు. కాబట్టి నిగమన ఉపగమము అనేది సూచిస్తుంది. ఇలా ప్రశ్నలు అప్లికేషన్ మెథడ్లో అడగడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఉపగమాలని, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులలో ఉండేటటువంటి పద్ధతులన్నింటినీ కూడా వాటి ఉపయోగాలని, ప్రయోజనాలని, నెక్స్ట్ సోపానాలని దృష్టి పెట్టి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటన్నింటినీ కనుక మనం నిశితంగా పరిశీలిస్తూ సమస్యా ధోరణిలో చదివినట్లయితే మార్కులను సాధించవచ్చు. సృజనాత్మక వాల్యూ, క్రియేటివ్ వాల్యూ. సృజనాత్మకం నూతన విషయాలు కనుక్కోవటం మరియు సామాన్యమైన విషయాలను క్రొత్తగా గమనించడం పెంచుతుంది. ప్రయోగాత్మక నైపుణ్యం, పరిశీలనలు చేయడం వల్ల సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది. ఇంకా సృజనాత్మకత విలువ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక విషయం పట్ల శాస్త్రవేత్తల పరిశోధనలు కానీ, ఒక విషయంని చూసినప్పుడు, దృగ్విషయాన్ని చూసినప్పుడు కానీ దానికి కొత్త రకంగా ఇంకే విధంగా చేస్తే బాగుంటుంది అని ఆలోచించే విధానాన్ని రేకెత్తిస్తుంది క్రియేటివ్ వాల్యూ. అదేవిధంగా స్వతంత్రంగా ఆలోచించే నేర్పును ఏర్పరుస్తుంది. విద్యార్థుల్లో ప్రయోగాత్మక నైపుణ్యం, పరిశీలన, కొత్త వస్తువుల తయారీ నైపుణ్యం, నూతన సిద్ధాంతాలు, భావనలు, సాధారణీకరణాలను ఏర్పరిచేందుకు సృజనాత్మక దృష్టి అవసరం. ఇంకా క్రియేటివ్ వాల్యూలో ఒక విషయం పట్ల ఏదైనా అంటే శాస్త్రవేత్తలు పరిశోధించినటువంటి విషయాలని ఇంకా క్రొత్త రకంగా అంటే కృత్యాల వల్ల, ప్రాజెక్ట్ వర్క్స్ పైన కానీ, వినూత్న కార్యక్రమాల ద్వారా కానీ, లేదంటే ఇంకా స్వతంత్రంగా ఆలోచించి దానికి క్రియేటివ్ పద్ధతిలో ఇంకా ఏ విధంగా చేయొచ్చు అనే విధంగా ఆలోచించే విధానాన్ని ఈ క్రియేటివ్ విలువను పెంచుతుంది. నెక్స్ట్, ఉత్తేజాన్ని కలిగించే విలువ, ఇన్స్పిరేషనల్ వాల్యూ. శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను తెలుసుకోవటం ద్వారా విద్యార్థులకి ఇంకా ఉత్తేజాన్ని కలిగించే విధంగా, ఇన్స్పిరేషన్ కలిగే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మనకున్నటువంటి జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ కనిపెట్టినటువంటి విషయాలు, ప్రతి ఒక్క విషయంలో తను అన్ని విషయాలను పరిశోధించడం జరిగింది, పరిశీలించడం జరిగింది. అందుకే ఆయన జీవశాస్త్ర పితామహుడు అయ్యాడు. అదేవిధంగా ఇంకా బ్యాక్టీరియాలజీ పిత యాంటోనీ వాన్ లీవెన్హూక్. ఈ యాంటోనీ వాన్ లీవెన్హూక్ సూక్ష్మజీవులని, కంటికి కనిపించని సూక్ష్మజీవులని వివరించడం జరిగింది. అలాంటి వ్యక్తులు, జీవశాస్త్రవేత్తల యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవడం వల్ల మనం ఇంకేమైనా కనిపెట్టొచ్చా దాంట్లో సూక్ష్మజీవుల వల్ల అంటే ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడికి వచ్చింది అంటే హెచ్ఐవి ఎయిడ్స్, హెచ్ఐవి వైరస్ ఏ విధంగా ఉంటుంది, రిట్రోవైరిడే కుటుంబానికి చెందినటువంటి ఈ వైరస్ని ఏ విధంగా నాశనం చేయొచ్చు అనే విధంగా ఆలోచించడానికి నాంది పలికే విధంగా ఉంటుంది. అదేవిధంగా జీవశాస్త్ర అధ్యయనంను నిమగ్నతతో అంటే పరిశీలనాత్మకంగా చూసినట్లయితే అది ఒక ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఇంకా ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఇంకేం జరుగుతుంది అనే ఆలోచన దృక్పథాన్ని పెంచే విధంగా ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే వివరణాత్మక విలువ, ఇంటర్ప్రిటేటివ్ వాల్యూ. ఈ ఇంటర్ప్రిటేటివ్ వాల్యూ అనేది ఒక విషయం పట్ల కావచ్చు, ఒక శాస్త్రవేత్త జీవిత చరిత్రను కావచ్చు, లేదంటే ఒక వ్యవస్థను కానీ, ఒక మానవుని జీవిత చరిత్రను కానీ, ప్రత్యుత్పత్తి వ్యవస్థను కానీ ఏది తీసుకున్నప్పటికీ ఒక విషయాన్ని పూర్తిగా సమర్థవంతంగా ఒక వ్యక్తికి తెలియచెప్పడాన్ని వివరణాత్మక విలువ అంటారు. ఈ వివరణాత్మక విలువలో ఒక వ్యక్తి చెప్పేటప్పుడు మరొక వ్యక్తి స్పష్టంగా వినే విధంగా ఉండాలి.
అదేవిధంగా ఆ విషయాన్ని పూర్తి అవగాహన చేసుకునే విధంగా ఉండేటట్లు చూసుకోవడం. అంటే ప్రయోగశాలలో పరిసరాలలో మనం నేర్చుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను పూర్తి నిబద్ధతతోని హావభావాలతో ఒక క్రమపద్ధతిలో చేర్చి వివరించే శక్తిని వివరణాత్మక విలువ అంటాం. అయితే ఈ వివరణాత్మక విలువ వల్ల సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు రూపొందించబడతాయి. ఎలాంటి సూత్రం? కణసూత్రం ఉంది, కణ సిద్ధాంతం ఉంది. ఈ కణ సిద్ధాంతం అనేది ఎలా ఏర్పడింది, ఆ కణ సిద్ధాంతం వల్ల జరిగింది ఏంటి అనేది ఇవన్నీ తెలుస్తుంటాయి. అంటే కణ సిద్ధాంతం ఏ విధంగా ఏర్పడింది అంటే మొక్కల్లో ఉండేటటువంటి కణాలను గుర్తించడం వల్ల, జంతువుల్లో ఉండే కణాలను గుర్తించడం వల్ల, జంతువులు మొక్కలు అన్నీ కూడా కణ నిర్మితాలే అనే ఆ కణ నిర్మితాలనే సాధారణీకరణాన్ని ఏర్పరచడం వల్ల ఏమవుతుంది? కణ సిద్ధాంతం అనేది ఏర్పడింది. అంటే కణాలన్నీ ఒక క్రమ పద్ధతిలో అమర్చబడతాయి, కణాలన్నీ కూడా ఒక సమూహంగా ఏర్పడతాయి. దీనివల్లనే మానవుని యొక్క బాడీ అనేది ఏర్పడింది అనేది తెలుస్తుంది. అంటే ఈ వివరణాత్మక విలువ అనేది ఏదైతే ఒక అంశం ఉందో ఆ అంశాన్ని చక్కగా వివరించగలిగే నేర్పుని వివరణాత్మక ఇంటర్ప్రిటేటివ్ వాల్యూ తెలియజేస్తుంది. నెక్స్ట్ మానసిక విలువ. సైకలాజికల్ వాల్యూ వల్ల ఏం జరుగుతుంది అంటే జీవశాస్త్ర అధ్యయనం వల్ల మొక్కల, జంతువుల లైంగిక విద్య, శారీరక అవయవాలు, స్వరూప స్వభావము ఇవన్నింటినీ కూడా మానసిక విలువలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆ దివ్యాంగుల అవయవ లోపాన్ని వాళ్ళు అధిగమించడానికి ఉపయోగపడేటటువంటి ఒక రకమైనటువంటి విలువనే మానసిక విలువ అని అంటాం. ఇంకా మొక్కల్లో చూసినట్లయితే కొన్ని మొక్కలను మనం పరిశీలించినట్లయితే వాటి ఆత్మ సంరక్షణ కోసం ముళ్ళులుగా రూపాంతరం చెందడం, లేదంటే వాటికి సంబంధించినటువంటి బంక ఏర్పాటు చేయడం, గాయమైన చోట బంకను ఏర్పాటు చేయడం, ఇలాంటివన్నీ అంటే ఆ సమస్యని అధిగమించడానికి ఏ విధంగా అండర్స్టాండింగ్ లెవెల్ని పెంచుకోవాలి, సమస్యని అధిగమించాలి అనే విలువని మానసిక విలువ లేదా సైకలాజికల్ వాల్యూ. ఈ వాల్యూ వల్ల మనిషిలో లేదా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం, ఆత్మనిర్భరత అనేది ఏర్పడుతుంది. ఇంకా నిర్ణయం తీసుకునే విధంగా ఉంటాం. అంటే అవయవ లోపం ఆ దివ్యాంగులకి ఏంటి, నిర్ణయం తీసుకునే అధికారం, ఏం చేయాలి అనేది వాళ్ళకి తీసుకునే అధికారాన్ని ఇచ్చేటటువంటి సైకలాజికల్ వాల్యూ. తర్వాత విరామ సద్వినియోగ విలువ. విరామ సద్వినియోగ ఉద్దేశం ఏ విధంగా అయితే ఉందో విరామ సమయాన్ని కాలక్షేపం చేయకుండా దాన్ని వినియోగించుకునే విధంగా ఉండేటట్లుగా ఉండడం. వాల్యూ ఆఫ్ వర్క్ ఫర్ లీజర్ టైం. విద్యార్థుల్లో అభిరుచి, ఆసక్తి ఆధారంగా సమయాన్ని వృధా చేయకుండా జంతు వృక్షాలను సేకరించడము, లేదంటే మొక్కల భాగాలను సేకరించడం, మొక్కల పత్రాలను సేకరించడం, జంతువుల యొక్క విధానాన్ని పరిశీలించడం, ఇవన్నీ కూడా విద్యార్థులకి ప్రాజెక్టు పనులుగా ఇచ్చినట్లయితే అవి విరామ సమయ సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. ఈ విరామ సద్వినియోగ సమయంలో లైబ్రరీలో, పాఠశాలలో ఉండేటటువంటి లైబ్రరీలో చెకుముకి కానీ లేదంటే జాబిలీ లాంటి సైన్స్కి సంబంధించిన విజ్ఞాన శాస్త్ర మ్యాగజైన్లను కానీ అందుబాటులో ఉంచినట్లయితే విద్యార్థులు ఏం చేస్తారు, ఈ సమయాన్ని వృధా కాకుండా చదవడం వల్ల ఇంకా ఇవి కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడం, లేదా విరామ సమయాల్లో అక్వేరియంలను ఏర్పాటు చేయడం. అక్వేరియం ఏర్పాటు చేయడం వల్ల చేపల పెంపకం ఏ విధంగా ఉంటుంది అనేది చూడడం. అదేవిధంగా పశుసంవర్ధనం ఎలా ఉంటుంది, ప్రాజెక్టు అంటే క్షేత్ర పర్యటనకు వెళ్ళి దాన్ని చూడడం, లేదా టెర్రేరియం ఎలా చేస్తారు, వివేరియం ఏ విధంగా ఉంటుంది అనే లాంటి నమూనాలను తయారు చేసే విధానాన్ని ఈ విరామ సమయాన్ని కేటాయించాలి. అదేవిధంగా ఈ విరామ సమయంలో చూసినటువంటి కొత్త కొత్త విషయాలను బొమ్మలుగా గీయడం, చార్టుల రూపంలో గీయడం, లేదంటే నమూనాలను సేకరించడం, ఆ నమూనాలను ఏ విధంగా భద్రపరచాలి, ప్రొఫైల్ని తయారు చేయటం, ఇవన్నీ చేస్తారు. నెక్స్ట్ ఇంకా విద్యార్థులతోటి బడితోట కార్యక్రమాలను చేపట్టడం వల్ల ఉద్యానవనం ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. చెట్లు, ప్రాజెక్టు పనులను చేయటం, ప్రత్యామ్నాయ పరికరాల ప్రయోగం, లేదా ఆ ప్రత్యామ్నాయ ప్రయోగ పరికరాలు ఏవైతే ఉన్నాయో, గుండె నిర్మాణం ఉంది, గుండెని మనం తీసుకురాలేము, ఆ గుండె నిర్మాణం నమూనాని తయారు చేయించడం,
లేదా మూత్రపిండ వ్యవస్థ నమూనాను తయారు చేయించడం, ఇలాంటి పరికరాల నమూనా తయారీని చేయించవచ్చు. నెక్స్ట్ ఇదే కాకుండా వస్తు సేకరణ, విషయ సేకరణ. ఒక వస్తువు పట్ల ఆ వస్తువుకి సంబంధించిన గవ్వల సేకరణ ఉంది. రకరకాల గవ్వలు రకరకాల విధానంలో ఉండేటటువంటి వాటిని సేకరించడం, లేదంటే నాణ్యాలు సేకరించడం, లేదంటే శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను సేకరించడం, శాస్త్రవేత్తల పేర్లు వాళ్ళ పరిశోధనలను సేకరించమనటం, ఇలాంటివన్నీ కూడా వస్తు సేకరణ, విషయ సేకరణలో భాగంగా ఉంటాయి. ఇవన్నీ కూడా వాల్యూ ఆఫ్ వర్క్ ఫర్ లీజర్ టైంలో మనము సేకరించుతూ ఉండడం వల్ల విద్యార్థులకి విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకొని వారిలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపొచ్చు. అలాగే ఫెయిన్మెన్ శాస్త్ర విలువలు. ఈయన ఫెయిన్మెన్ అనే శాస్త్రవేత్త భౌతిక శాస్త్రంలో 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే దొంగలను పట్టుకునేటటువంటి ఎలక్ట్రాన్ సర్క్యూట్ని తయారు చేశాడు. ఈ ఎలక్ట్రాన్ సర్క్యూట్కి 1965లో నోబెల్ బహుమతి పొందాడు. శాస్త్రీయ జ్ఞానం మంచి చెడులకు వాడవచ్చు కాబట్టి శాస్త్రీయ జ్ఞానం అనేది ఎప్పుడూ మంచికి వాడుకునే విధంగా చూడాలి. శాస్త్రవేత్తలను తీర్చిదిద్దే విధంగా ఉంటుంది విజ్ఞాన శాస్త్రం అనేది. మూఢనమ్మకాలను నమ్మొద్దు, శాస్త్రీయ విలువలనే నమ్మాలి అని చెప్పేసి ఫెయిన్మెన్ శాస్త్రీయ విలువలను తెలియజేయడం జరిగింది. శాస్త్రీయ వైఖరిని పెంపొందించే విలువ. డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ వాల్యూ. ఈ డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ వాల్యూ డిపెండింగ్ ఆన్ బౌద్ధిక విలువ, క్రియేటివ్ అండ్ సిస్టమాటిక్ వాల్యూ అండ్ సౌందర్యాత్మక విలువ. ఈ విలువలన్నింటి మీద ఆధారపడి ఉన్నటువంటిది శాస్త్రీయ వైఖరిని పెంపొందించే విలువ. అయితే ఈ శాస్త్రీయ వైఖరి విలువలో చూసినట్లయితే 2 విలువలు ఉంటాయి. ఒకటి శాస్త్రీయ వైఖరిని పెంపొందించే విలువ, రెండవది శాస్త్రీయ పద్ధతిలో శిక్షణనిచ్చే విలువ. శాస్త్రీయ వైఖరిని పెంపొందించే విలువ ఏంటి అంటే చేసినటువంటి ప్రయోగం వల్ల కానీ, పరిశీలనల వల్ల కానీ, పరిశోధనల వల్ల కానీ చూసిన అంశాన్ని నిజమని నమ్మేటటువంటి అంశం ఏదైతే ఉందో, నీతి నిజాయితీలు అనే ఆ పద్ధతిని శాస్త్రీయ పద్ధతిలో శిక్షణనివ్వడంగా ఉంటుంది. నెక్స్ట్ ఇదే శాస్త్రీయ వైఖరిగా మారుతుంది. అంటే మూఢనమ్మకాలను నమ్మకపోవటం, చూసిన విషయాన్నే నమ్మడం, అంటే దృగ్విషయాన్ని నమ్మే విధంగా ఉంటుంది. దీన్ని శాస్త్రీయ వైఖరి అని అంటాం. ఈ శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? విశాల దృక్పథంతో ఉంటారు. అంటే కొత్త పరిశోధనలు ఏమైనా వస్తే ఆహ్వానించడం, వాటిలో ఉన్నటువంటి లోటుపాటులను గమనించడం, దానికి తిరిగి కొత్త పరిశోధనలు చేయటం, ఆ చేసినటువంటి నివేదికలను సమర్పించటము, ఖచ్చితమైన విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం, ఆ విషయం పట్ల ఎప్పుడు ధ్యాస జిజ్ఞాసతో కలిగి ఉండడం, ఆ సమస్యని రుజువు చేయడానికి ప్రయత్నించడం, విషయాల ద్వారా పరిష్కారాన్ని ఏ విధంగా రాబట్టాలి అని ఆశించే స్వభావాన్ని కలిగి ఉండేటటువంటిదే ఈ శాస్త్రీయ వైఖరి విలువ. అదేవిధంగా శాస్త్రీయ వైఖరిలో ఉండేటటువంటి లక్షణాలు ఏంటి? శాస్త్రీయ వైఖరి ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడు? మూఢనమ్మకాలను నమ్మడు, విశాల దృక్పథంతో కలిగి ఉంటాడు, నీతి నిజాయితీలకి మారుపేరు, అసలు దాంట్లో ఎలాంటి డౌట్ లేకుండా ఉండడం జరుగుతుంది. పట్టుదల, దాన్ని ఎలాగైనా సాధించాలనే పట్టుదల, దాన్ని నెరవేర్చే వరకు నిద్రాహారాలు మానేటటువంటి దక్షత, అంకుటిత కలిగి ఉంటారు. అదేవిధంగా దాన్ని ఏ విధంగా చేయాలి అని కొత్త ఆలోచనలు చేయడం, అంటే క్రియేటివిటీగా ఆహా నేను కనుక్కున్నాను అనే అంత క్రియేటివ్నెస్ వాళ్ళలో కలిగించే విధంగా ఉండడం, పాత సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పాత సిద్ధాంతాలకి కొత్త మార్పులను చేపట్టడం, సిద్ధాంతాలను రూపొందించడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం, దానిని పరిశీలించి పరిశోధించిన తర్వాతే నిర్ణయాలను తీసుకోవటం, ఇవన్నీ కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క విలువ లక్షణాలు. మరి శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలను చూసినట్లయితే సమస్యను గుర్తించడం, సమస్యని నిర్వచించడం, సమస్యను విశ్లేషించడము, దత్తాంశాల సేకరణ, దత్తాంశాలను అన్వయించడము, పరికల్పనలను రూపొందించడం, సరైన పరికల్పనలను గుర్తించడము, సామాన్యీకరణను ఏర్పరచడం. అంటే సమస్యను గుర్తించడము ఒకవైపుగా చూసినట్లయితే బడితోట అనేది ఏ విధంగా పెంపకం జరుగుతుంది అనే ప్రాజెక్టు పనిని మనం ఇచ్చినట్లయితే సమస్యని గుర్తించారు, ఆ సమస్యని నిర్వచించడం. బడితోట అనేది ఎక్కడ నిర్వహిస్తారు? బడిలో ఉండేటటువంటి తోట సమస్యను విశ్లేషించి ఆ సమస్య పట్ల ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా విశ్లేషించిన తర్వాత దత్తాంశాల సేకరణ,
వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్యన ఉన్నటువంటి అంటే బడి తోటలో ఉండేటటువంటి మొక్కలకి మధ్యన ఏం తేడా ఉంది అని తెలపడం. నెక్స్ట్ ఆ పరికల్పనలను రూపొందించడం, ఆ పరికల్పనలు సరైనవా లేవా అని గుర్తించడం. వీటన్నింటి మీద ఒక ఫలితాన్ని సాధించడాన్ని సామాన్యీకరణము అని అంటాం. ఈ శాస్త్రీయ పద్ధతిలోని సోపానాలు. మరి శాస్త్రీయ పద్ధతి అనేది అవలంబించినప్పుడు ఏ విధంగా ఉంటాడు అని అంటే, శాస్త్రీయ విధానానికి అంటే జీవశాస్త్రంలో ఉండేటటువంటి అన్ని అంశాలకి అన్ని విలువలకి తోడ్పాటైనటువంటి అంతిమ మూల మార్గము విలువలైతే, ఆ విలువలని ఒక వ్యక్తిలో ఏర్పాటు చేసేటటువంటి మూల మార్గం ఏంటి అంటే శాస్త్రీయ వైఖరిని ఏర్పాటు చేయడం లేదా శాస్త్రీయ వైఖరి విలువను అవలంబించేలా చూడడం. ఇప్పుడున్నటువంటి ఉద్దేశాలు విలువలు చూసినట్లయితే ఉద్దేశాల్లోని రకాలన్నీ కూడా విలువల యొక్క రకాలను పెంపొందించే విధంగా ఉంటాయి. విలువల్లో ఏదైతే విలువను మనం ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఇంటర్నల్గా పెంపొందింప చేసుకుంటామో ఆ విలువ అనేది ఉద్దేశాల ద్వారానే మనలో ఏర్పడతాయి. ఆ ఏర్పడినటువంటి విలువలు దేనికి మార్పును తీస్తున్నాయి? లక్ష్యాలకి స్పష్టీకరణలకి మార్పును తీయడం జరుగుతుంది. ఈ విలువలు అనేవి విద్యార్థికి సంబంధించినవి, ఉద్దేశాలు అనేవి టీచర్కి సంబంధించినవి. ఈ విలువలు అనేవి విద్యార్థిలో అమూర్తంగా ఉంటాయి, బయటికి కనిపించవు. పరీక్షించదలిచినట్లయితే ప్రవర్తన లక్ష్యాలు లేదా ప్రవర్తన మార్పుల ద్వారా మనము వాటిని బయటికి విలువ ఎంతవరకు ఉంది అనేది గమనించవచ్చు, మూల్యాంకనం చేయవచ్చు. ఉద్దేశాలని బాహ్యంగా కనిపిస్తాయి కాబట్టి ఒక టీచర్ ఏర్పరచుకున్నటువంటి వాటిని ఉద్దేశాలు అంటాము. ఈ ఉద్దేశాలు దీర్ఘకాలంలో సాధించబడతాయి. సుదీర్ఘకాలంలో సాధించబడే వాటిని ఉద్దేశాలు అంటున్నాము. ఆ ఉద్దేశాలు గమ్యాల కంటే నిర్దిష్టమైనవి, లక్ష్యాలు ఉద్దేశాల కంటే నిర్దిష్టమైనవి, స్పష్టీకరణలు లక్ష్యాల కంటే నిర్దిష్టమైనవి. వీటన్నింటికంటే నిర్దిష్టంగా అమూర్తంగా ఉన్నటువంటి జీవశాస్త్ర అంతిమ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జీవశాస్త్ర విలువలను పెంపొందింప చేయడం. ఈ జీవశాస్త్ర విలువలని విద్యార్థిలో కనుక పెంపొందింప చేసినట్లయితే ఆ విలువలన్నీ కూడా జీవశాస్త్ర జ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఉంటాయి. ఒక వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది అని ఉద్దేశాలు విలువలు అనేది ఉంటుంది. దీంట్లో కనుక మనం ప్రశ్నల విధానంలో చూసినట్లయితే నిష్పక్షపాత ధోరణి ఉన్నటువంటి విలువ ఏంటి అని అడగడం జరుగుతుంది. అదేవిధంగా సత్యం శివం సుందరం అనే ఈ సూత్రాలను పాటించేటటువంటి విలువ ఏమిటి, ఇలా ప్రశ్నలని డైరెక్ట్గా అడగడం జరుగుతుంది. ఈ ప్రశ్నల విధానం ఏదైతే ఉందో వాటిని మనం అభ్యర్థులు గుర్తిస్తూ ఆ విలువల మీద కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.